హామీల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప అని ప్రశ్నించారు. మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా అని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా అని అడిగారు. లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారంటూ జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలోనికి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తారని గుర్తు చేశారని, అధికారంలోకి రాగానే అంతకుముందు మేమిస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారని మండిపడ్డారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు 26,067 కోట్లను అందించామని జగన్ గుర్తు చేశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తొంగులకు తొక్కడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోతున్నా రైతు భరోసా ఇవ్వకుండా గడిపేశారని మండిపడ్డారు. రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధర అందడం లేదని తెలిపారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని జగన్ ట్వీట్ చేశారు.